హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. వసంత్ మీనా స్టోరీకి ఇది ముగింపు పార్ట్ అండి. స్టోరీ చాలా బాగుంది కదా. ఇంతకు ముందు పార్ట్స్ చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, ఉయ్యాల్లో కూర్చొని ఆలోచిస్తుంది మీనా. అప్పుడే చిన్న పక్షి తన కట్టుకున్న గూటులోనికి చేరింది. భద్రత కోసమో తన సొంతమనో ఇంకేమో మరి. మీనాకి వసంత్ గుర్తొచ్చాడు. అతను హత్తుకున్నప్పుడు తను కూడా అలానే అతని గుండెల్లోకి వాలిపోయింది, అచ్చం తన గూటికి చేరిన గువ్వలాగా. రే వసంత్, ఏం చేస్తున్నావు? అదే పనిగా ఫోన్ మోగుతుంటే పట్టించుకోయ్. అబ్బబ్బా వంశీ, ఏంట్రా నీ గోలా? తిండి తినాలా వద్దా? అయ్యో, భోంచేస్తున్నావా? సారీరా, నేను గమనించలేదు. తిన్నాక చూడు. ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశారు. ఎవరో మరి. ఏదైనా ముఖ్యమైన పనేమో. నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. ఆ చేత్తో ఎక్కువ పని చేయకు. ఏం పర్లేదు వంశీ, నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగానే ఉంటాలే. సరే మరి, గుడ్ నైట్ రా. గుడ్ నైట్ వంశీ. వంశీ వెళ్ళగానే వసంత్ ఫోన్ చేతిలో తీసుకున్నాడు. అన్నిసార్లు ఫోన్ చేసింది ఎవరా అని తీరా చూస్తే మీనా. ఇదేంటి, మీనా ఈ వేళప్పుడు ఫోన్ చేసింది? ఎందుకో కంగారుగా అనిపించి తిరిగి ఫోన్ చేశాడు. హలో వసంత్ గారు, నిద్రపోతున్నారా? డిస్టర్బ్ చేశానేమో. అయ్యో అదేం లేదండి, ఇంకా 9గా అయ్యింది. పర్లేదు చెప్పండి. చాలాసార్లు ఫోన్ చేసుంటారు. ఏదైనా సమస్య? అంతా బాగానే ఉందా? సమస్య అదేం కాదు వసంత్ గారు, మీరు కంగారు పడకండి. ఆ, నేను మీకు ఫోన్ చేసింది మంచి వార్త చెప్పడానికి. మంచి వార్త అంటే మీనాకి మంచి సంబంధం ఏమైనా వచ్చిందా? అంతకంటే మంచి వార్త ఏముంటుంది? వసంతకి ఎందుకు కంగారుగా ఉంది. ఒకవేళ తను అనుకున్నది నిజమైతే? లేదు, అదేం అయి ఉండదులే. తనకి తనే ధైర్యం చెప్పుకున్నాడు. హలో హలో వసంత్ గారు, మాట్లాడరే. "ఆ, చెప్పండి చెప్పండి మీనా, వింటున్నాను. ముందు మీకు ఒక విషయం చెప్పాలి." ఏంటి మీనా? అదే ఆ రోజు మా ఇంట్లో గొడవయ్యాక జరిగిన విషయం. అవునా, ఏమైంది? ఆ రోజు మీరు వెళ్ళిపోయాక అంటూ మొదలుపెట్టి ఈరోజు లత వసంతతో మాట్లాడతానో అనే వరకు ప్రతిదీ చెప్పింది మీనా. ఇంత జరిగితే ఒక్కసారి కూడా నాతో చెప్పాలి అని అనిపించలేదా? వసంత మాటలో బాధ స్పష్టంగా తెలిసింది. ఇదిగో, మీరు ఇలా బాధపడతారని చెప్పలేదు. అయినా మీరు మాత్రం యాక్సిడెంట్ అయిన విషయం నాతో చెప్పారా ఏంటి? అంటే మీనా, మీరు బాధపడతారని చెప్పలేదు కదా. ఇద్దరం ఒకరి బాధపడతామని మరొకరు, ఒకరి బాధ చూడలేక మరొకరు చెప్పుకోలేదు. ఒకరినొకరు ఆ మాట వింటుంటే వసంతకి ఆతృతగా ఉంది. హలో వసంత్ గారు, ఏంటండి మధ్య మధ్యలో మాట్లాడటం ఆపేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే మీనా? నా గురించా? మీనా మాట చాలా నెమ్మదిగా వచ్చింది, అది కూడా బిడియంగా. నీ గురించే. వసంత్ కావాలని రెట్టించాడు, కానీ ఎందుకో అతనికి కూడా తెలియలేదు. ఏదేమైనా మీనా తన మనసుకి చాలా దగ్గరైనట్టు అనిపిస్తుంది. ఈసారి మీనా ఏం మాట్లాడలేదు. ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. వసంత్ నవ్వుకున్నాడు. అందంగా సిగ్గుపడుతున్న మీనా ముఖం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీనాతో పరిచయం అయింది మొదలు ఇప్పటి వరకు అన్నీ నెమరు వేసుకున్నాడు. మీనా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా ఏమో, కానీ నీతో జీవితం చాలా బాగుంటుందని మాత్రమే కాదు, నువ్వు దూరంగా ఉంటే మనసు కుదురుగా ఉండదు అని నాకు అలానే అనిపిస్తుంది. ఇదే నా ప్రేమంటే. అలానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అక్కడ మీనా కళ్ళు మూసుకుంటే కానీ నిద్ర రావటం లేదు. అసలు వసంత్ నా కోసం ఏమనుకుంటున్నారు? ఒకసారి మీనా గారు, ఇంకోసారి చాలా దగ్గర మనిషిలాగా మీనా అంటారు. నాకు కష్టం వేస్తే సాయం చేస్తారు, బాధపడితే నవ్విస్తారు. నేను సరదాగా ఏడిపిస్తుంటే చిన్నపిల్లలా అలుగుతారు. మన అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకో వసంత్ గారిని తలుచుకుంటే అలానే అనిపిస్తుంది. మన ఇది కూడా కాదు. నా అనుకుంటే మంచిదేమో. ఇంతలో మెసేజ్ టోన్. మీనమ్మా, మా బావగారి గురించే ఆలోచిస్తున్నావా? నీ కళలన్నీ నిజాలవుతాయిలే. మరీ ఎక్కువగా ఆలోచించి ఉన్న కొంచెం తెలివి పోగొట్టుకోకు, హాయిగా నిద్రపో. గుడ్ నైట్ అక్క. నందు మెసేజ్ చేశాడు. బావగారా? రే నందు, నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. నీ సంగతి తర్వాత చెప్తా, నవ్వుకుంది. మీనా నిద్రలేచేసరికి ఆలస్యమైంది. ఇంత ముద్ర నిద్రపోయానేంటి? తల కొట్టుకొని చకచకా తయారయ్యే ఆఫీస్కి బయలుదేరింది. మేడమెట్లు గబగబా దిగుతుంటే చీర కాళ్ళకి అడ్డుపడి పడబోయింది. అయ్యో, ఏంటి ఈ హడావుడి? కాస్త మెల్లిగా దిగితే కొంపలే మునిగిపోతాయా? రోజు వెళ్ళే ఆఫీసేగా, కాలి నొప్పి చేయలేదుగా.
ఏది చూడని లత కంగారుగా మీనా పాదం పట్టుకొని చూసింది. మీనా కళ్ళలో నీళ్లు తిరిగాయి. దాదాపు నెల రోజుల తర్వాత ఈరోజే తనతో మామూలుగా మాట్లాడటం. ఏం కాలేదమ్మా, నువ్వు కంగారు పడకు. అక్కడే మెట్ల మీద కూర్చొని తల్లిని కూడా తన పక్కనే కూర్చోబెడుతూ అంది. కాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. మీనా, నన్ను క్షమించువే. లత గొంతు జీరబోయింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవును మీనా, నువ్వేంటో తెలిసి కూడా నిన్ను అవమానించాను. మనకి అంత సహాయం చేసి ఆ పిల్లాన్ని ఎన్నేసి మాటలు అన్నానో నాకు అసలు బుద్ధి లేదు ఇప్పుడు. మీ ఇద్దరితో మాట్లాడటానికి కూడా నాకు మొహం చెల్లటలేదు. చీర కొంగుతో కళ్ళెత్తుకుంటూ అంది లత. చచా, ఏంటమ్మా ఇది చిన్నపిల్లల? ముందు కళ్ళు తుడుచుకో. ఇలా అన్నిటికీ బాధపడితే నీ ఆరోగ్యం ఏం కావాలి? అమ్మ మీనా, నా మీద నీకు కోపం లేదా తల్లి? అన్ని మాటలన్నా నాతో ఎలా మాట్లాడుతున్నావి? ఎలా క్షమించగలిగావు? నిన్ను నేను క్షమించడం ఏంటమ్మా? నువ్వు నాకు అమ్మవి. భయం వల్ల మరో కారణం వల్ల నన్ను తిట్టావు. నాకంత కోపంగా లేదు, కానీ బాధగా ఉందమ్మా. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అంది మీనా. ఏమనాలో తెలియక అలా స్తబ్దతగా ఉండిపోయింది. వెళ్తున్నానమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది అని వెళ్ళిపోయింది మీనా. ఒక తల్లిగా కూతుర్ని అర్థం చేసుకోకుండా అవమానించి తప్పు చేశాను. భగవంతుడా, మళ్ళీ అందరం కలిసి ఉండేలా చూడు. లత మనసులో మొక్కుకుంది. కాలం వేగంగా సాగుతుంది. మీనా వసంత మధ్య స్నేహమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఏదో దగ్గరవుతుంది. ఈ మధ్యకాలంలో లత 2-3 సార్లు వసంతతో మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అందరి మనసులు తేలిక పడుతున్నాయి. మీనా లతా దగ్గరికి వెళ్ళలేదు, కానీ నెమ్మదిగా తన మనసులో భారాన్ని మాత్రం దించుకోగలిగింది. ఇలా ఉండగా ఒకరోజు లత వసంత్కి ఫోన్ చేసింది. రెస్టారెంట్కి వెళ్ళే సమయం అయిందని వసంత్ రెడీ అవుతున్నాడు. ఫోన్ మోగుతుంటే పేరు చూసి లిఫ్ట్ చేశాడు. చెప్పండమ్మా అంటూ. బాబు, ఏం అనుకోకపోతే ఈ పూట మా ఇంటికి రాగలవా? బంధువులు వస్తున్నారు, కాస్త ముఖ్యమైన పని. నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది నాకు అంది లత. ముఖ్యమైన పనా? మీనా నాకేం చెప్పలేదే వసంత్ అనుకున్నాడు. సర్లే, పెద్దావిడ మరీ ఇంతలా అడుగుతున్నారు కదా అనుకుని సరే అన్నాడు. మంచిది బాబు, త్వరగా వచ్చాయని ఫోన్ పెట్టేసింది లత. అదే విషయం వంశీకి ఫోన్ చేసి చెప్పి మీనా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు వసంత్. మధ్యలోనే మీనాకి ఫోన్ చేశాడు, కానీ సమాధానం లేదు. ఇల్లంతా సందడిగా ఉంది. పచ్చని తోరణాలు, గుమ్మానికి పసుపు రాసి అందంగా బొట్లు పెట్టారు. తులసికోట దగ్గర దీపం దేదీప్యమానంగా వెలుగుతుంది. వీధి గుమ్మాల్లో పెట్టిన పెద్ద ముగ్గు చూస్తుంటే పండగ వాతావరణంలా అనిపిస్తుంది. అమ్మా, నాకు మాట మాత్రం చెప్పకుండా ఈ పెళ్లి చూపులేంటి? మీనా అరుస్తుంది. పెళ్లి చూపులంటే సహజంగా ఏర్పడే సిగ్గు, అది కనపడినివ్వకుండా మీనా అలా మాట్లాడుతుందేమో అనుకుంది శ్రీలత. అక్క, పెళ్ళికోడు ఫోటో చూశాను, భలే ఉన్నారు తెలుసా. ఈ సంబంధం కుదిరితే నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. అందుకే రాత్రికి రాత్రే మా ఆయనతో మాట్లాడి మరీ ఇక్కడికి వచ్చేసాను అంది సమయు. తులసి మీనాని తయారు చేయడంలో మునిగిపోయింది. నందు మాత్రం అక్క ముఖంలో చికాకు, కళ్ళల్లో ఏదో బాధ గమనించాడు. ఇంతలో గేట్ ముందు బండి ఆగిన శబ్దం వినిపించి అటువైపు తిరిగి చూశాడు. గోధుమ రంగు షర్ట్, ముదురు నీలం రంగు జీన్స్ వేసుకుని వసంత్ లేలేత సూర్యకిరణాల అతను మేడను తాకుతుంటే ఇంకా మెరిసిపోతున్నాడు. అసలైన పెళ్ళికొడుకు వచ్చాడు అనుకున్నాడు నందు. పైకి మాత్రం గంభీరంగా రండి సార్ అన్నాడు మెట్టు దిగి ఆహ్వానిస్తూ. నందు, బాగున్నావా అడిగారు వసంత్. చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు సార్? బాగున్నాను నందు, నాదొక రిక్వెస్ట్, నన్ను సార్ అనకు, ఏదోలా ఉంది అన్నాడు వసంత్. సార్ అనద్దు, మరేమనాలి? అన్నయ్య అన్న, మీరు మా అక్క ఫ్రెండ్ కదా నవ్వుకుంటూ అడిగాడు నందు. అన్నయ్య? వసంత్ మొహం పచ్చి వెలక్కాయ తిన్నట్లు అయింది. ఏంటో మీకు ఓకేనా? నందు రెట్టించాడు. అది వద్దులే నందు, నేను మీ అక్క ఫ్రెండ్ అయితే నీకు ఫ్రెండే, వసంత్ అని పిలు. ఇదేంటి నందు ఇంత మాట అనేశాడు? రే వసంత్, మాట్లాడే ముందు కాస్త ఆలోచించరా అనుకున్నాడు వసంత్. వసంత్ గారు లోపలికి రండి, తర్వాత తీరిక ఆలోచించుకోవచ్చు. పద నందు, వస్తున్నా. నందు వంటగదిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అమ్మా, వసంత గారు వచ్చారు, హాల్లో ఉన్నారు అని. అవునా, పద పద వస్తున్నా. గబగబా ప్లేట్లో టిఫిన్ సర్ది గ్లాసులో కాఫీ పోసి తీసుకొచ్చింది లత. లత రావటం గమనించి సోఫా నుండి లేచి నుంచున్నాడు వసంత్. పర్లేదు బాబు, కూర్చో.
ఆ రోజు ఏదో అవమానించి పంపించాను. పెద్దదాన్ని, నా భయం నాది. అయినా అలా అనకూడదు. నువ్వు ఆ రోజు మా అమ్మాయిని కాపాడకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో. చిన్నవాడవైనా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు నాయనా అంది లత వసంత చేతులు పట్టుకొని. అయ్యయ్యో అలా అనకండమ్మా. కన్నతల్లిలాగా మీ భయం మీది. నేను అర్థం చేసుకోగలను. అయిపోయిందేదో అయిపోయింది. మీరు అవన్నీ మర్చిపోండి. వసంతని ముచ్చటగా చూసింది లత. నన్ను రమ్మన్నారు, ఏదైనా ముఖ్యమైన పనా? వసంత్ అడిగాడు. అవును బాబు. లత ఏదో చెప్పేలోగా బయట వీళ్ళ మాటలు వినపడి బయటకొచ్చింది మీనా. మీనా, జడ వేస్తుంటే అలా వెళ్ళిపోతావేమే? తులసి వెనకే వచ్చింది. గుమ్మానికి ఆనుకొని వసంత వైపు చూసింది. వసంత్ కూడా మీనాను చూశాడు. పసుపు పచ్చని పట్టు చీర కట్టుకుంది. మెడలో చిన్న హారం, చెవులకి అందమైన ఝుంకాలు, నిండుగా గాజులు, కనుబొమ్మలు పైకి పెట్టిన బొట్టు, కింద కుంకుమ. అచ్చమైన తెలుగుంటి ఆడపడుచులా ఉంది మీనా. మీనా, చేతిలోనే ప్లేట్ పక్కన పెట్టి పిలిచాడు వసంత్. కానీ ఆ మాట ఎవరికీ వినపడలేదు. కారణం అతను మనసులో అనుకున్నాడు. కనురెప్పలు ఆడిస్తూ వసంతను చూసింది. ఆ కళ్ళల్లో ఏదో బాధ, చిన్న కన్నీటి చుక్క జారి ఆమె చేతి మీద పడింది. ఈరోజు మీనాకి పెళ్లి చూపులు బాబు. శుభకార్యానికి మనం అనుకున్న వాళ్ళు నలుగురంటే బాగుంటుందని నేనే రమ్మన్నాను అంది లత. పెళ్లి చూపులా? వసంత్ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకో అక్కడ ఉండాలి అనిపించలేదు. కానీ ఏ కారణం చెప్పి వెళ్ళగలడు? రే వసంత్, నువ్వు మీనాని ప్రేమిస్తున్నావు. ఆలస్యం చేయకుండా చెప్పేరా? వసంత్కి వంశీ మాటలు గుర్తొచ్చాయి. నేను కోరుకున్నది నాకు దక్కదేమో. వసంత మనసు భారమైంది. కంగార్స్ మీనా, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నారనమాట. ఈ 4 మాటలు చెప్పగానే చాలా కష్టంగా అనిపించింది వసంత్కి. నందు తులసికి సైగ చేశాడు. వాళ్ళ ఇద్దరిని చూడు పిన్ని అన్నట్టు. జీవితం ఇక్కడితో అయిపోయింది అన్నట్టు ఉన్నాయి వాళ్ళ ఇద్దరు కళ్ళల్లో భావాలు. నందు, నువ్వు వెళ్ళి ఈ స్వీట్స్ పట్టుకురా. సమయు, నువ్వు నాతో రా, వంటింట్లో సాయం చేద్దు కానీ. లత అక్క, నువ్వు పద, ఇంకా చాలా పనుంది. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నిజమే తులసి, మాటల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. బాబు వసంత్, టిఫిన్ చెయ్యి, ఇప్పుడే వచ్చేస్తాను అంది లత. మీనా చుట్టూ అలానే వదిలేస్తావా? జడల్లుకొని ఈ పూలు పెట్టుకో. పద, అక్కకి సాయం చేద్దాం అని వంటగదిలోనికి నడిచారు తులసి, సమయు. నెమ్మదిగా నడుస్తూ వచ్చి వసంత ముందు కూర్చుంది మీనా. తల చిక్కు తీసి జడ వేసుకుని వసంత వైపు కోపంగా చూస్తూ చేతిలో దువ్విన పడేసినట్టు గట్టిగా కొడుతూ టేబుల్ మీద పెట్టింది. వసంత ఉలిక్కి పడ్డాడు. నాకు పెళ్లి చూపులు తెలుసు, మీ అమ్మగారు చెప్పారు. మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. నీకు మంచి జీవితం వస్తుందంటే సంతోషమే కదా మీనా? అంతేలే, ఈ రోజుతో నా గొడవ వదిలిపోయినట్టుంది మీకు. మీనా కళ్ళలో సన్నని నీటి పొడ. కానీ వసంత్ అది గమనించలేదు. ఆ క్షణం ఎందుకో ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. అవును, నాకు ఎవరూ ఉండరు. ఉన్న ఒక బంధం కూడా ఈ రోజుతో తెగిపోతుంది. వసంత గొంతు జీరబోయింది. వసంత్ అలా అనకండి. వెంటనే అతని చేయి పట్టుకుంది. అమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చేశారు. మెట్ల మీద నుంచొని అరుస్తూ నందు మాట వినపడింది. వసంత్ మీనా చేతిని విడిపించుకోవాలని చూశాడు. వదలొద్దు, మీరు నాకు కావాలి మనసులోనే అనుకొని వసంత్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది మీనా. ఆ మనసులో భావం అర్థమే. తప్పదు, మన బంధం ఇంతవరకేనేమో అన్నట్టు చెయ్యి వదిలేశాడు వసంత్. మీనా, నువ్వు లోపలికి వెళ్ళు. వసంత్, నువ్వురా, పెళ్లి కొడుకుని చూద్దు కానీ. అందరితో పాటు నడిచాడు వసంత్, తన మనసుని ఇంకొకరికి అప్పగించాలి అనే చేదు నిజాన్ని ఒప్పుకుంటూ. అద్దం ముందు కూర్చొని చేతుల్లో ముఖం దాచుకొని గట్టిగా ఏడుస్తుంది మీనా. వసంత్, ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకోండి, నాకు దూరం అయిపోతారా? ఆమె మనసు విలవెల్లాడిపోతుంది. రండి, పెళ్లివారు వచ్చారు. వంటగదిలో ఉన్న ఆడవాళ్ళంతా హడావిడిగా బయటకొచ్చారు. ఆడి కారు నుంచి దిగాడు పెళ్లి కొడుకు. 6 అడుగుల ఎత్తు, మంచి రంగు, చాలా హుందాగా ఉన్నాడు. అతని వెనకే దిగారు వాళ్ళ అమ్మా నాన్న. వసంత గారు, పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు కదా. మా అక్కకి తగ్గ జోడు. ఎంతైనా మా మీనక్క అదృష్టవంతురాలు. దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ అన్యాయం చేయడు అంటారు కదా. మా అక్క విషయంలో అదే నిజమైంది. ఇన్నాళ్ళు తన గురించి మాట్లాడిన నోళ్ళన్నీ మూతపడతాయి అన్నాడు నందు. నిజమే నందు, మీ అక్క బంగారం. తన భవిష్యత్తు కూడా బంగారంలానే ఉంటుంది. నేనే అందని చందమామ కోసం ఆశపడ్డాను. నాకు ఆ అర్హత లేదు అని ఇప్పుడే తెలిసింది. వసంత మనసంతా బాధతో నిండిపోయింది. పరిచయ కార్యక్రమాలు అయ్యాక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు. తెచ్చిపెట్టుకున్న సంతోషంతో నవ్వుతూ బయటకు వచ్చింది మీనా. చాలా బాగుంది. సదరు పెళ్ళికొడుకు అనుకున్నాడు. ఆమెను చూడగానే అతనికి తెగ నచ్చేసింది. మీనా మాత్రం అబ్బాయి వెనక నుంచి ఎటో చూస్తున్న వసంత వైపు చూసింది. మాకు కట్నం అక్కర్లేదండి, అమ్మాయి బాగుండి
తలలో నాలికలా మాతో కలిసిపోతే చాలు. అది కూడా పెళ్ళైన కొన్నాళ్ళే, ఆ తర్వాత ఎటో విదేశాలు వెళ్ళిపోతారుగా అంది పెళ్ళికొడుకు తల్లి. నేనిక్కడ ఉండకుండా అందరినీ వదిలి వెళ్ళిపోవాలా? దేవుడా, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? ఉబికి వచ్చే కన్నీళ్లను రెప్పల చాటున బలవంతంగా అదిమి పెట్టింది మీనా. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు, వెళ్ళి మీనా అంది లత. మీ పేరు చాలా బాగుందండి. అఫ్కోర్స్ మీరు కూడా చాలా బాగున్నారు, పెళ్ళికొడుకు చెప్పాడు. మీనా చిన్నగా నవ్వి ఊరుకుంది. మీరేం చేస్తున్నారు మీనాక్షి? ఈవెంట్స్ చేస్తారు కదండి, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈవెంట్స్. అతనిలో ఏదో చిరాకు. ఏమైంది మీకు? ఆ జాబ్ నచ్చదా? మీనా అడిగింది. నాకైతే నచ్చదండి. అందరి ముందు తలదించుకొని మాట్లాడాలి. సార్ అవి కావాలా, మేడం ఇది చేయాలా అని పేరు పేరున అడగాలి. ఆత్మాభిమానం చంపుకొని ఒకరి కింద పని చేయటం నా వల్ల కాదు. పైగా ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందేమో కదా. రకరకాల ఈవెంట్స్ చేయాలి, కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. మన కళ్ళెదురుగానే తాగుతూ ఉంటారు. ఎందుకు మీనాక్షి, మీరు వేరే ఉద్యోగం చేయొచ్చుగా? మీనాకి చాలా అసహనంగా ఉంది. కానీ తమాయించుకొని మీరు అనుకున్నట్టు ఏం ఉండదండి. మా కంపెనీలో అలాంటి ఈవెంట్స్ ఒప్పుకోరు. గొప్ప గొప్ప వాళ్ళని ఒప్పుకోవాలంటే చాలా ఖర్చు శ్రమతో కూడిన పని. మాది చిన్న కంపెనీ అండి, ఈ మధ్య ఆర్థికంగా పైకొచ్చింది అంతే మీనా. మీ ఇష్టం మీనాక్షి, అది నా అభిప్రాయం మాత్రమే. కానీ పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. నేను హాయిగా సంపాదిస్తాను, మీరు ఇల్లు చూసుకొని చాలు. ఇంట్లో ఖాళీగా కూర్చొని అంట్లు తోముకోమంటావు అంతేగా అని మనసులో తిట్టుకుంది. ఎలాగో వీళ్ళు పెళ్ళయ్యాక కానీ నా అభిప్రాయం అడగరు. ఇదే విషయం అమ్మతో చెప్పి ఈ సంబంధం చెడగొట్టాలి. ఆ తర్వాత మా అమాయకపు చక్రవర్తి వసంత్ గారి మనసులో ఏముందో తెలుసుకోవాలి. చేతులు కలక ఆకులు పట్టుకోవటం ఎందుకు? ఇప్పుడు కాలు కాలిన పిల్లిలా ఏం మాట్లాడుకుంటున్నారోని అటు ఇటు తచ్చట్లాడటం ఎందుకు? అక్కడక్కడ తిరుగుతున్న వసంత్ వైపు గుర్రుగా చూసింది. బాబాయ్ చూపులతోనే కాల్చేసేలా ఉంది. వెళ్ళిపోరా వసంత్. అక్కడ నుండి మెల్లగా జారుకున్నాడు. వసంత్ కంగారు చూసి మీనా ముసిముసిగా నవ్వుకుంది. ఇంకాసేపు మీనా బుర్ర తినేసి వెళ్దామా అన్నాడు పెళ్ళికొడుకు. జుట్టులో పట్టుకున్నావు కదరా బాబు, లోపల తిట్టుకుని పైకి మాత్రం అందంగా నవ్వింది. వెళ్దామండి అన్నట్టు. ఎరా మోహన్, అన్నీ మాట్లాడుకున్నారా? మీ ఇద్దరికీ నచ్చితే తాంబూలాలు మార్చుకుందామని పెళ్ళికొడుకు తల్లి. ఓహో, ఇతని పేరు మోహనా, ఇంకా నయం. మీ పేరేంటి అని అడగలేదు. పాపం, నాకు పేరు కూడా తెలీదా అని ఫీల్ అయ్యేవాడేమో అనుకుంది మీనా. అరే మీనా, మోహన్ ఇద్దరి పేర్లు ఒకే అక్షరంతో మొదలయ్యాయి. అక్క ఎంతైనా బావగారు సూపర్, సమయం సంబరపడిపోతూ చెప్పింది. దీనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీ సంగతి చెప్తానుండు. మీనా సంయుని తినేసేలా చూసింది. పాపం సంయుకి అర్థం కాలేదు. అక్క ఎందుకు అంత కోపంగా చూస్తుంది అనుకుంది. నాకిష్టమే, మోహన్ టక్కుని చెప్పాడు. అయితే ఇంకే, సంబంధం ఖాయమైపోయినట్టే. ఇదిగో తులసి, నువ్వు కాంతారావు కలిసి ఆ తాంబూలాలు అందుకోండి అంది లత. అమ్మా, ఒక్కసారి అక్క అభిప్రాయం కూడా అడుగు. నందు లత చెవిలో గుసగుసలాడాడు. అవునక్క, మన మీనాకి నచ్చితేనే కదా ముందుకెళ్ళటం, లేదంటే వేరే సంబంధం చూద్దాం అంది తులసి. నిజానికి నందు ఇంకా తులసికి కంగారుగా ఉంది, ఇదంతా దూరం వెళ్తుంది అని. వెంటనే కుదురుతుందని వాళ్ళు అస్సలు అనుకోలేదు. ఇప్పుడు అందరి ముందు వాళ్ళ గురించి చెప్పి తక్కువ చేయలేరు. అలానే ఇద్దరి ప్రేమ ఓడిపోతుంటే చూస్తూ ఊరుకోలేరు. ఏం చేయాలో ఇద్దరికి పాలు పడట్లేదు. ఏమా, నీకు ఇష్టమైన పెళ్ళికొడుకు తల్లి సుమ అడిగింది. మీనా ఏం మాట్లాడకుండా ఓరగా వసంతను చూస్తుంది. నన్ను క్షమించు అన్నట్టు ఉంది అతని చూపు. తను కూడా మీనా కోసమే ఆలోచించాడు, అచ్చం నందు తులసి ఆలోచిస్తున్నట్టు. దాని మొహం అదేం చెప్తుంది, పిచ్చిమొద్దు. నచ్చింది కాబట్టి తలదించుకుంది అంది లత. ఆ క్షణం ఒక్కసారి మీనా కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుందేమో. దుఃఖంలో ఎర్ర కలువుల్లా మారిపోయాయి తన కళ్ళు. ఎవరేం మాట్లాడడానికి లేకపోయింది. తాంబూలాలు మార్చుకోవటం వెంటనే జరిగిపోయింది. చూస్తుండగానే ఒకటిగా ఉన్న ఇరు మనసులు వేరైపోయాయి. మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని సాగనంపడానికి వెనకే వెళ్ళారంతా. నిశ్శబ్దం. తన ఉనికి తానే మర్చిపోయేంత నిశ్శబ్దం. కాలం ఆగిపోయిందా అన్నంత నిశ్శబ్దం. మనసులు కూడా మాట్లాడుకోలేని నిశ్శబ్దం. మీనా, వసంతి ఎంతో ఆర్తిగా పిలిచాడు. చూడలేదు, మాట్లాడలేదు, అసలు పట్టించుకోలేదు. మీనా కనీసం నా వైపు చూడవా? మీరెవరితో మాట్లాడుతున్నారు? మీరు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు వసంత్. మీనా కొట్టానంటేనా? ఆ చెంప వరకు వచ్చిన అతని చెయ్యి అక్కడే ఆగిపోయింది.
"హుమ్, ఆగిపోయారే, కొట్టండి." మనసుకి కొట్టుపడేశారు. ఇదో లెక్క. ఆమె గొంతు చీరపోయింది. 2 అడుగులు ముందుకు వేసి మీనాని దగ్గరికి తీసుకున్నాడు. గాలి కూడా ఇద్దరి మధ్య చొరబడలేనంత దగ్గరగా. ఇద్దరూ ఒకటే అన్నంత దగ్గరగా. ఒకరినొకరు ఒకరి కోసం ఒకరు అన్నంత దగ్గరగా. ఆ క్షణం అతని ప్రేమ తన కోసమే అనుకుంటే సంబరపడేది. తనకింకేం వద్దు, ఇది చాలు అనుకునేది. కానీ దాటిపోయింది సమయంతో పాటు. అతని ప్రేమ కూడా చేయి దాటిపోయింది. నిజంగా దాటిపోయిందా? లేదు. ఆ ప్రేమ ఎప్పటికైనా నీదే. మనసు చెప్తుంటే బుద్ధి మాత్రం అడ్డుపడుతుంది. ఏం చేయగలదు? ఆమె నిస్సహాయత. మరేమో ఏమైపోయిందో తను. మనసులో లేదు. అందుకే అందుకే రాయిలా నించుంది. ఆమెలో చలనం లేదు. సారీ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. వసంత్ మీనా ముఖాన్ని తడుముతూ అన్నాడు. నేనెప్పుడు ఇంకొకరి భార్యని వసంత్ గారు, స్థిరంగా చెప్పింది. ఆ మాట అనలేక ఎంత బాధపడిందో మనసుకు తెలుసు. కానీ చెప్పాలి. అతను ఏం కోల్పోయాడో తెలియాలి. అందుకే గుండె రాయి చేసుకుని మరీ చెప్పింది. వసంత్ మీనాని వదిలి వెనక్కి వెళ్ళాడు. కానీ అతని ప్రాణం మాత్రం ఆమె దగ్గరే ఉంది. రోజులు క్షణాల్లో దొర్లిపోతున్నాయి. చీకటి వెలుగుల మధ్య మనిషి జీవితం కదిలిపోతుంది. ప్రపంచం ఎలా ఉన్నా కాలచక్రం ఆగదు కదా. అందుకే తన పని తను చేసుకుపోతుంది. జీవనగమనంలో తన గమ్యం ఏమిటో తెలియక ఎన్నో కనులు వసంతం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేమికులు తన ప్రేమ ఎప్పటికైనా ఫలించాలని నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రేమ చేసే మాయ అలాంటిది మరి. వసంతి ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ ప్రేమ విషయం మీనా వాళ్ళ ఇంట్లో చెప్పే. ఇక్కడ నువ్వు బాధపడి అక్కడ మీనా బాధ పెట్టి ఎన్ని రోజులు రైలా? ఇలా ఇద్దరు నరకం అనుభవిస్తున్నారు. తన పెళ్లి పనులు దగ్గరుండి చూస్తుంటే ఎంత బాధపడుతున్నావో నేను చూస్తుంటే అర్థమవుతుంది. నా మాట విను వసంత్, ఆలస్యం చేయకు అన్నాడు వంశీ. స్నేహితుడిని అలా చూడటం అతనికి బాధగా ఉంది. ఆ రోజు చెప్పేద్దామని అనుకున్నాను వంశీ, కానీ అంతా వెంటనే ఆ సంబంధం కుదిరిపోతుందని అస్సలు అనుకోలేదు. పాపం అలాంటి స్థితిలో కూడా నన్ను వదలొద్దు వసంత్ అని కళ్ళతోనే చెప్పిందిరా మీనా. నా చెయ్యి పట్టుకొని వదలలేదు. రే, ఒక అమ్మాయి అంత ధైర్యంగా, అది కూడా అలాంటి పరిస్థితిలో తన ప్రేమను చూపిస్తుంటే అందరి ముందు మీ ప్రేమని వ్యక్తపరచలేని నీకు నిజంగా ఆ ప్రేమను పొందే అర్హత లేదురా. ఆలోచిస్తే మీనా తప్పేం లేదనిపిస్తుంది నాకు అన్నాడు వంశీ అసహనంగా. అవునరా, నాకు అర్హత లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజు మీనా వల్ల అమ్మ ముఖంలో సంతోషం చూశాను. తన కూతురు పెద్దింటి కోడలు అవుతుందని ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా. పోనీ అది కూడా కాదు, అక్కడ అందరికీ బంధాలున్నాయి, సంపూర్ణమైన కుటుంబం ఉంది. నాకెవరున్నారు? అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. అందనంత దూరం వెళ్ళిపోయారు. నాలాంటి అనాథకి ఎవర్రా పిల్లనిస్తారు? అయినా అడగగానే కానీ ఆ సందర్భం నాకు ఎందుకో అడగాలని అనిపించలేదు. నా జీవితం కంటే మీనా జీవితం బాగుండాలి. నేను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలి. అందుకే ఆగిపోయాను వంశీ. వసంత్ ఇక మాట్లాడలేకపోయాడు. రేపు పిచ్చోడా, అమ్మాయి ఎప్పుడూ ఆస్తి అంతస్తు చూడదు. అతని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడిని వస్తే చాలు అనుకుంటుంది. ఒక మాట అడుగుతాను చెప్పు వసంత్, మీనా లేకుండా నువ్వు ఉండగలవా? లేదా నిన్ను విడిచి మీనా బతకగలదా? మనసులో ఒకరి మీద ఒకరు ప్రేమ ఏర్పడింది అంటే అది చచ్చేదాకా పోదు. ఎక్కడున్నా వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది. పరిస్థితులకు కట్టుబడి ప్రేమని మనసులో నుండి తీసేసాం అనుకుంటున్నారు. కానీ మనసున్న ఏ మనిషికైనా ప్రేమని మర్చిపోవటం అసాధ్యం. మీరిద్దరూ చిన్నపిల్లలు కాదు వసంత్. ఒకళ్ళు చెప్తే వినడానికి, జీవితంలో కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకండి. మీనా కావాలంటే సాహసం చేయాలి మరి. పెరుగన్నంలో పోపు పెట్టినంత ఈజీ కాదురా ప్రేమంటే అన్నాడు వంశీ. అరే వంశీ, చాలా రోజుల తర్వాత వసంత్ నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే వంశీ. ఎవరి గురించో ఆలోచించి నా ప్రేమ కోసం, నా కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని నేను ఎందుకు వదులుకోవాలి? ఆ మాటకొస్తే నా మీనాకి అన్నీ నేనే అవుతా. అమ్మలా లాలిస్తాను, నాన్నలా బాధ్యతగా చూసుకుంటాను, తోబొట్టులా ఆరాధిస్తాను, స్నేహితులా వెన్నంటే ఉంటాను అన్నాడు వసంత్. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ అసలైతే చెప్పలేదు. అసలైంది ఏంటి వంశీ? అదేరా బాబు, భర్త అనే మాట మర్చిపోయావు వంశీ. వసంత ముఖం కోటి కాంతుల దీపంలా వెలిగిపోయింది. ఓర్ని సిగ్గు సంతకెలా, ఆడపిల్లల సిగ్గేంట్రా బాబు? ఈ మాటలన్నీ అట్లుంచి రాకుమారి కోసం తోటరాముడైపోరా వసంతు అన్నాడు వంశీ. నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలిరా. థ్యాంక్స్ రా వంశీ అని కౌగులించుకున్నాడు. బాబు వసంతో నన్ను తీరిగ్గా అభినందించవచ్చు. నీ మీనమ్మ పాత సినిమాలో హీరోయిన్లా
కలవరమాయే మదిలో అని పాట పాడుకుంటూ తెగ ఫీల్ అయిపోతుంది. ముందు ఆ పని చూడు. వసంత మనసు ఇప్పుడు మబ్బులు వీడిన ఆకాశంలా ఉంది. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను మీనా, ఇకపై నీ కోసమైనా నిన్ను వదలను. వస్తున్న బంగారం. బైక్ కీస్ తీసుకొని అమ్మానాన్నలకు ఒకసారి దండం పెట్టుకొని మీనా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు వసంత్. ఏ మనిషిలో ఏంటో, ఇద్దరు పాత చింతకాయ పచ్చలాంటోళ్ళు. భగవంతుడా, మా వసంత్ మీనా ఒకటేలా చూడు తండ్రి. వంశీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకుని మీనా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టాడు వసంత్. అక్కడ అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. పెళ్ళిళ్ళు ఎంత సందడిగా ఉంది. తను చెప్పేది విని అక్కడ వాతావరణం గంభీరంగా మారుతుంది అనుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా ఎవరికి వాళ్ళు విచారంగా కూర్చున్నారు. ఏమైంది, వీళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఇలా ఉన్నారేంటి అనుకున్నాడు. మీనా కోసం చూశాడు. బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ తనలో తనని నవ్వుకుంటుంది. ఈ మీనాకేమైంది? ఎందుకో వసంత్కి భయం వేసింది. తల విదిల్చి ఏంటో కనుక్కోవాలి అనుకొని తల పట్టుకొని సోఫాలో కూర్చున్న లతని, అమ్మా అలా కూర్చున్నారే అని మెల్లగా అడిగాడు. బాబు వసంత్. లత అతన్ని పట్టుకొని గొల్లుమంది. వెనకే ఉన్న నందు నవ్వుతూ బొటనవేలు పైకెత్తి చూపించాడు. బాబోయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కేమో నవ్వుతుంది, తమ్ముడేమో సైకిల్ చేస్తున్నాడు, తల్లేమో ఏడుస్తుంది, నాకేమో పిచ్చి పట్టేలా ఉంది అనుకున్నాడు వసంత్. అమ్మ ముందు మీరు ఇలా కూర్చోండి, నందు అమ్మకు మంచినీళ్ళు పట్టరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకు ఇలా ఉన్నారు? ఏం చెప్పను బాబు, ఆ పెళ్లి వాళ్ళు మా సంబంధం వద్దని చెప్పేశారు. ఎందుకని అడిగితే, మీ అమ్మాయికి ఉద్యోగం చేయటం ఇష్టం అట కదా, ఆ నోట ఈ నోట తెలిసింది. మా ఇంట్లో అలాంటివి కుదరవు, ఇలా అవుతుందని ఏం అనుకోవద్దు, మిమ్మల్ని క్షమించండి అని మెల్లగా జారుకున్నారు బాబు అంది లత. వసంత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కోల్గేట్ యాడ్ల పళ్ళను బయటపెట్టి నవ్వాలనుకున్నాడు. మీనాని ఎత్తుకుని గిరాగిరా తిప్పాలంది. పెద్ద సౌండ్ పెట్టి తనకి ఇష్టమైన పాటికి వేరే లెవెల్లో డ్యాన్స్ చేయాలనుంది. కానీ లతను చూసి ఉరకలు వేస్తున్న ఉత్సాహాన్ని కష్టంగా అదుపులో పెట్టుకున్నాడు. బాధపడకండమ్మా, ఏం జరిగినా మన మంచికే. మీనాని గుండెల్లో పెట్టి చూసుకునేవాడు వస్తాడు అని లతని ఓదార్చాడు. ఏమో బాబు, నిశ్చితార్థం వరకు వచ్చి రెండో సంబంధాలు తప్పిపోయాయి అంటే అందరూ చులకనగానే చూస్తారు కదా. లత గొంతు చీరపోయింది. ఈసారి వసంతకు నిజంగా బాధేసింది. ఏదైతే అదైంది, తన మనసులో మాట బయట పెట్టాలి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే తులసిని వెంటబెట్టుకొచ్చాడు కాంతారావు. అమ్మా, మీకు విషయం చెప్పాలి, తప్పుగా అనుకోరుగా అన్నాడు వసంత్. తులసి నందు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. చెప్పు బాబు అంది లత. నాకు మీనా అంటే చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది, చాలా ఆలస్యం చేశాను. నన్ను నమ్మండి, తను బాగా చూసుకుంటాను. పెద్ద ఆస్తిపరుని కాకపోవచ్చు, కానీ నా జీవితంలో అన్నిటికంటే విలువైంది మీనా, ఆమె ప్రేమ. నాకంటూ ఎవరూ లేరు. మీరు ఒప్పుకుంటే ఇకపై ఇదే నా కుటుంబం అన్నాడు వసంత్. లత ఒక నిమిషం ఆలోచించి లోపలికి వెళ్ళింది. ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోయారేంటి? బహుశా నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నాడు వసంత్. అక్కడున్న అందరికీ అదే అనుమానం. వాళ్ళు అనుమానాన్ని పక్కకు తోసి చక్కెర తెచ్చి వసంత్ నోరు నింపేసింది లత. అంటే మీకు ఇష్టమైన? వసంత్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. బంగారు లాంటి పిల్లాడివి, నిన్నెవరు కాదనుకుంటారు? చాలా రోజుల నుండి చూస్తున్నాను. నీలాంటి వాడు మీనా జీవితంలోకి వస్తే నా బిడ్డ జీవితం ఎంత బాగుంటుందో అంది లత మనస్ఫూర్తిగా. మీరంతా త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదమ్మా. కుటుంబం లేని నాలాంటి వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారని అస్సలు అనుకోలేదు. అందుకే ధైర్యం చేసి అడగలేకపోయాను అన్నాడు వసంత్. ఛీ, అవే మాటలు, నీకు మేమంతా ఉన్నాం, ఇంకెప్పుడు అలా అనకు అంద లత. వసంత్ కళ్ళల్లో నీళ్లు. అమ్మా, నీకు విషయం చెప్పనా? నాకు తులసి పిన్నికి ఎప్పుడో తెలుసు అక్కకి వసంత్ గారంటే ఇష్టమని. వీళ్ళు ఎంతకీ మాట్లాడుకోవట్లేదు. కనీసం ఈ పెళ్లి చూపుల వంకైనా భయపడతారేమో అనుకున్నా, కానీ అంతలోనే ఇంత కథ నడుస్తుందని అనుకోలేదన్నాడు నందు. అప్పటి వరకు జరిగింది వింటూ కూర్చున్న మీనా అక్కకి వసంత్ గారంటే ఇష్టం అని నందు చెప్పిన మాట విని గతుక్కుమంది. అవునరా నందు, ఇంతకీ అక్కేది లత అడిగింది. అదిగో అక్కడే బాల్కనీలో కూర్చొని ఓ చెవి ఇటు పడేసి ఏం తెలియనట్టు జరిగిందంతా వింటుంది అన్నాడు నందు. మీనా ఇలా రా, లత పిలిచింది. కాఫీ గ్లాస్ పక్కన పెట్టి మెల్లగా నడుస్తూ వచ్చింది మీనా. వసంత్ గబుక్కున ఆమె చేయి పట్టుకుపోయాడు.
మీరిద్దరూ తర్వాత మాట్లాడుకోండి అంది తులసి ముసిముసిగా నవ్వుతూ. మీనా, వసంత్ తన మనసులో మాట చెప్పాడు. మీ పెళ్ళికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఆ సంబంధం పోయిందన్న బాధ కూడా లేదు. ఎంత త్వరగా వీలుగా అంత త్వరగా మీ పెళ్లి చేస్తాను అంది లత. అమ్మా, నేను మాట్లాడొచ్చా? మీనా అడిగింది. అదేంటి కొత్తగా అడుగుతున్నావు? ఏమో, నేను మాట్లాడొచ్చో లేదో అని అర్థం కాలేదు మీనా. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అడిగింది తులసి. అవును పిన్ని. ఏంటి వసంత్ గారు, మొత్తానికి మీ మనసులో మాట బయట పెట్టేశారన్నమాట. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నన్ను ఉద్ధరిద్దాం అనుకుంటున్నారా? మీనా వసంత్ మనసు భారమైంది. అవే మాటలే. నీకు వసంత్ అంటే ఇష్టమేగా, పిల్లాడి మనసు కష్టపెట్టేలా మాట్లాడతావే? లత కోప్పడింది. అవునమ్మా, ఇక్కడికి ఎవరు మనసు కష్టపెట్టకూడదు. నా మనసులో ఏముందనేది ఎవరికీ అవసరం లేదు. అమ్మా, నాకు విషయం అర్థం కాదు. పెళ్ళంటే ఇద్దరు మనుషులకి మనసులకి సంబంధించింది కదా. మరెందుకు ఎప్పుడు అబ్బాయిని అడుగుతారు? పిల్ల నచ్చిందా అని. అమ్మాయిని ఎందుకు అడగరు? తను కూడా మనిషే. తనకి మనసుంటుంది. ఇష్టాలు, కళలు, కోరికలు ఉంటాయని ఎందుకు గుర్తించరు? పుట్టినప్పటి నుంచి అపురూపంగా పెంచి కూతురు ఆడిందే ఆట పాడిందే పాటగా చూసే మీరు పెళ్ళి అనే విషయంలో మాత్రం ఆడపిల్ల నోరు కట్టేస్తారు ఎందుకని? ఒప్పుకుంటాను. మీ వయసుకి మీకున్న అనుభవానికి మేమేం సరితూగం. కానీ మనసు మనసు మాట ఏంటి? కన్నవాళ్ళే పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతే వేరే ప్రపంచం నుండి వచ్చే మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? అబ్బాయికి నచ్చింది అనగానే తెగ సంబరపడిపోతారే. ఇన్నేళ్ళుగా కళ్ళ ముందు పెరిగిన కూతురికి ఏమనుకుంటుందో, తన మనస్థితి ఏంటో ఒక్కసారిని ఆలోచిస్తారా? తెచ్చిన సంబంధం నచ్చితే పర్వాలేదు, జీవితాంతం ఆనందంగా ఉంటుంది. కానీ నచ్చకపోతే అదే జీవితం నరకం అవుతుంది. ఒక మనిషికి ఇష్టమైన దగ్గరవటం వేరు, తప్పనిసరి దగ్గరవటం వేరు. పోనీ బాధ మనసులోని దాచుకొని జీవితాంతం నెట్టుకొద్దాం అనుకుంటే పెళ్ళి అనేది మానసిక కాదు, శారీరకం కూడా. పొరపాటున పరాయి వ్యక్తి చెయ్యి తగిలితేనే ఇబ్బంది పడతామే. మరి ప్రేమ లేని కలయిక ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆడదానికి అంతకు మించిన శిక్ష ఉంటుందా? ఈ విషయాలు అందరికీ తెలుసు, కానీ పట్టించుకోరు. ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేశారని అడిగితే పిల్లలకు వయసు పెరిగిపోతుంది అంటారు, లేదా ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు అంటారు. ఇంకా వింత ఏంటంటే ఈ సంబంధం కుదిరితే మా పిల్ల అంత అదృష్టవంతురాలు లేదు అంటారు. ఇవే భావాలు ఆమెకి ఉండాలిగా. నా పిచ్చి కానీ అని ఎవరికీ అవసరం లేదుగా. ప్రపంచం ఎంతైనా మారొచ్చు, కానీ ఆడపిల్ల జీవితం ఇంతేనా అనిపిస్తుంది నాకు అంటూ ఆగి లత వైపు చూసింది. లత ఏం మాట్లాడలేక స్తబ్దతగా ఉండిపోయింది. మీనా 2 అడుగులు ముందుకు వేసి వసంతం ముందు నుంచుంది. అతని కళ్ళల్లో సూటిగా చూస్తూ అడిగింది. మీరేంటి సార్ వసంత్ గారు, ఉన్నట్టుండి నా మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది మీకు? ఆ రోజు నా ప్రేమంతా కళ్ళలో నింపుకొని అడిగాను నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు అని. కానీ మీరేం చేశారు? పట్టుకున్న చెయ్యి వదిలేసి నా మనసు విరిచేశారు. తాంబూలాలు మార్చుకునే ముందు కూడా మీ వంక చూశాను. మనసులో మాట చెప్పి మీ జీవితంలో చోటిస్తారేమోనే ఆశతో. అయినా మీరేం మాట్లాడలేదు. నేను చెప్దామనుకున్నాను, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, మనసులో ఉన్నది వసంత మాత్రమే, తనని తప్ప ఎవరిని కలలోనైనా ఊహించుకోలేనని చెప్పేద్దామనుకున్నాను. కానీ మీ మౌనంలో కూడా నాకు సమాధానం దొరకలేదు. కోపం, బాధ, జీవితం అంటే విరక్తి పుట్టింది. నేను కావాలి అనుకున్న వాళ్ళు నా కోసం మాట్లాడక, నేను కావాలి అనుకున్న వాళ్ళు మాట్లాడక ఎందుకు జీవితం అనిపించింది. ఆ క్షణం నేను మానసికంగా చచ్చిపోయాను. ఇప్పుడు కూడా ఎలా ఉన్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. వద్దు, నాకెవ్వరూ వద్దు. నేనెప్పుడూ ఒకరి దాన్నే. దయచేసి నన్ను ఎవరూ గుర్తు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలిసి తెలియక ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి. సర్ది పెట్టుకున్న బ్యాగ్ పట్టుకొని మీనా పెంట్ హౌస్కి వెళ్ళిపోయింది. అమ్మ మీనా, తన వెనకే వెళ్తున్న లతని వసంత్ చెయ్యి పట్టుకొని ఆపాడు. వద్దమ్మా, వెళ్ళనివ్వండి. కొన్ని రోజులు ఒంటరిగా ఉండనివ్వండి. మీనా బాధ తగ్గే వరకు అదే మంచిది. అవునక్క, వసంత్ చెప్పింది నిజమే. నువ్వేం కంగారు పడకు. మీనా మన కళ్ళెదురుగానే ఉంటుందిగా, భయం లేదు. తులసి ధైర్యం చెప్పింది. భారమైన మనసుతో ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. తప్పు చేశాను మీనా, నువ్వంటే తెలిసి కూడా పిచ్చిగా ఆలోచించి తప్పు చేశాను. ఇకపై నీ నీడను కూడా వదలను. వసంత్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఐ ఆమ్ వెరీ సారీ అన్నాగా వంతోసారి, సరదాగా గడిపేసే ఒకసారి. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ఏంటి గోల? ప్రశాంతంగా నిద్రపోనివరా? నిద్ర మంచం మీద మీనా స్పీకర్లో వచ్చే పాట విని చిరాకు పడింది. తలుపు తీసి
అని ఆవలిస్తూ పాట వినిపించే వైపు చూసింది. తులసి పిన్ని ఇంట్లో కొత్తగా అద్దెకు దిగుతున్నారా? అయినా పిన్ని బ్యాచిలర్స్‌కి ఇవ్వదుగా! ఎవరే ఉంటారబ్బా! అనుకుంది మీనా. తలకి ఎర్ర టవల్ చుట్టుకొని, గళ్ళలుంగి కట్టుకొని, చేతిలో గరిటె పట్టుకొని, కూని రాగాలు తీస్తూ బయటకొచ్చాడు వసంత్. హా! పిన్ని ఇల్లు అద్దెకిచ్చింది వసంత్ గారికా? తల కొట్టుకుంది. మిస్ మీనా శుభోదయం వసంత్ నవ్వుతూ పలకరించాడు. అశుభోదయం. హే! నేను హాయిగా ఉండటం ఎవరికీ ఇష్టం లేదనుకుంటా. పక్కనే ఉన్న బకెట్ను తన్ని విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది. ఎంత ముద్దుగా ఉందో! మీనా నా బంగారం 2 చేతులు తిప్పి వసంత్ దిష్టి తీశాడు. పిన్ని మీనా తులసికి ఫోన్ చేసి గట్టిగా అరిచింది. అబ్బా ఎందుకు అలా అరుస్తున్నావు? ఇల్లు అతికిచ్చారా? అవును. ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు. నువ్వు ఎవరికైనా అతికివ్వు కానీ వసంత్కి అతికిస్తే మాత్రం నేను ఒప్పుకోను. బాగుందమ్మా వరుస. పోర్షన్ ఖాళీగా వదిలేయమంటావా? అయినా నా ఇష్టమే. నేను ఎవరికైనా అద్దెకిస్తాను. పూజ చేసుకోవాలి. ఫోన్ పెట్టి టక్కున ఫోన్ పెట్టేసింది తులసి నవ్వుకుంది. అయ్యో మీనా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆకలేస్తుందా? ఉప్మా తింటావా? తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి గట్టిగా అరుస్తూ అడిగాడు వసంత్. ఇంకోసారి నాతో మాట్లాడితే మొహం ఉప్మా అయిపోతే జాగ్రత్త. వసంతం తిట్టి దడేల్మని తలిపేసింది. మొంటిగటం. వసంత్ నవ్వుకొని రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఎరా వసంతు నీ ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది? వంశీ అడిగాడు. కనిపించినంత సాఫ్ట్ కదరా బాబు, చాలా తిక్కల్ది. 15 రోజుల నుండి బతిమలాడుతున్నా అబ్బే అమ్మగారు మనసు కరగదే అన్నాడు వసంత్. నీ సుఖమే నీ కోరుకున్నా అని దేవదాసు లెవెల్లో బిల్డప్ ఇచ్చావుగా, నీకు ఇది జరగాల్సిందే అన్నాడు వంశీ మిత్రదోహి. వసంత్ మొహం ఉప్పులేని పప్పుచారులా అయిపోయింది. హలో బావగారు, ఈరోజు స్పెషల్ ఏంటి? ఏం వంట చేస్తున్నారు? వసంత్ అడిగాడు నందు. మీనా బయట ఉయ్యాల్లో కూర్చొని బుక్ చదువుకుంటుంది వాళ్ళ ఇద్దరిని ఓరకంట గమనిస్తూ. నందు రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు స్పెషల్ చేపల పులుసు ఇదిగో అయిపోవచ్చింది. నువ్వు ఇలా కూర్చో, కుమ్మేద్దాం అన్నాడు. వసంత్ మీనాకి వినపడేలా అరిచినట్టు చెప్పాడు. చేపల పులుసా? మీనాకి నోరూరింది. నందు మీ అక్కకి కూరంటే చాలా ఇష్టం కదా, ఇచ్చిరాకూడదు? పాపం ఏం తింటుందో ఏమో. నా మీనా చిక్కిపోతుంది. నందుకి వసంత గొంతులో బాధ స్పష్టంగా తెలిసింది. తినదేమో బావగారు, మీరు ఫీల్ అవ్వకండి, నేను అడిగి చూస్తాలే అన్నాడు నందు. కంచెలో అన్నీ వేడివేడిగా వడ్డించి నందు చేతికిచ్చాడు. అక్క ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్న మీనాని అడిగాడు. ఏరా చేతిలో పుస్తకం కనపట్లేదా ఏంటి? దారి తెప్ప వచ్చినట్టున్నావు అంది మీనా. దారి తెప్పవడానికి నేనే అడవిలో లేనక్క. ఇదిగో నీకు ఇష్టమైన కూర తిను, గుమగుమలాడిపోతుంది. వద్దు, నేనెప్పుడో తినేశాను, నాకు ఆకలిగా లేదు అంది మీనా. కానీ వసంత్ అంత ప్రేమగా ఇస్తే వద్దని చెప్పడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఇదంతా చూస్తున్న వసంత్ నా వైపు చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, కనీసం నేను చేసింది తినడానికి కూడా ఇష్టం లేదు మీనా. నాకు అర్హత కూడా లేదా అన్నాడు బాధగా. అతని కళ్ళలో సన్నని నీటి పొర. మీనా వైపు బేలగా చూశాడు. మీనాకి మనసు చివుక్కుమంది. నందు చేతిలో ఉన్న ప్లేట్ తీసుకోవాలి అనిపించింది, కానీ అలా చేయలేదు. ఆ బుద్ధి వద్దని చెప్పింది. వదిలే నందు, నువ్వు వెళ్ళి తిను అన్నాడు వసంత్. అదేంటి బావగారు మీరు తినరా? నందు అడిగాడు. లేదు నందు, ఆకలిగా లేదు. అక్క పాపం నీకోసం చాలా కష్టపడి చేశారు, తినక్క. నువ్వు అంటావుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, వద్దనకూడదని. మా మంచి అక్క కదా, తిను ప్లీజ్. నందు అంతలా బతులాడుతుంటే కాదలేక సరే ఇటీవమని ప్లేట్ తీసుకుంది. అదంతా వసంత్ కోసమని తనకు మాత్రమే తెలుసు. వసంత ముఖం వెలిగిపోయింది. నందు నువ్వురా తిందు గాని వసంత్ పిలిచాడు. అబ్బా ఎంత బాగుందో, సూపర్ బావగారు, ఎంతైనా మా అక్క అదృష్టవంతురాలు. మీలా కమ్మగా వండిపెట్టే భర్త ఎంతమందికి దొరుకుతాడు? నందు నువ్వు తింటుండు, నేను మీనా దగ్గరికి వెళ్తాను. చూసి చాలా రోజులైంది, రాక్షసి, కనీసం మాట కూడా మాట్లాడట్లేదు అన్నాడు వసంత్. బావగారు మా అక్కని రాక్షసి అనకండి, నేను హర్ట్ అవుతా. సర్లే వెళ్ళండి, జాగ్రత్త, మళ్ళీ గొడవ చేస్తుందేమో. గోడ దూకి పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మీనా దగ్గరికి వెళ్ళాడు వసంత్. పద్మాసనం వేసుకుని ఉయ్యాల్లో కూర్చుని బుద్ధిగా చిన్నపిల్ల రుచిని ఆస్వాదిస్తూ మీనా తింటుంటే వసంత్కి బాధేసింది. ఆకలి కూడా మర్చిపోయావు మీనా? ఆమె కనపడకుండా వెనుక నుంచి అపురూపంగా చూస్తున్నాడు. ఇంతలో మీనాకు ఫోన్ మోగింది.
అబ్బా! నా మీనాని మనస్ఫూర్తిగా తిననివ్వండ్రా తిట్టుకున్నాడు. ఒక చేతిలో ప్లేట్, ఇంకో చేతిలో ఫోన్. చల్లగాలికి చెంపని తాకి చక్కెర గింతలు పెడుతున్న ముంగురులు. వాటిని సున్నితంగా వెనక్కి తోస్తూ మధ్య మధ్యలో కాళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఫోన్ మాట్లాడుతున్న మీనాని వసంత్ అలా చూస్తూ ఉండిపోయాడు. పావుగంటైనా అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉండేసరికి వసంత్‌కి అసహనంగా ఉంది. ఏదైతే అదైందని మీనా ముందుకు వెళ్ళి చొరవగా చేతిలో ప్లేట్ తీసుకుని ముద్ద కలిపి నోటికందించాడు. కళ్ళు పెద్దవి చేసి ఒక క్షణం అతన్ని తదేకంగా చూసి, మీరు పెడితే నేను తినను అన్నట్టు కళ్ళతో చెప్పింది. ఇది మీ నాన్న ముద్ద తినవా? చాలా ఆప్యాయంగా లాలిస్తున్నట్టు అడిగాడు వసంత్. మీనా కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. నోరు తెరిచి పెట్టమన్నట్టు చెప్పింది. పక్కనే ఉన్న స్టూల్ లాక్కొని ముద్దలు చేసి ఆమెకి తినిపించాడు. వెన్నెల రాత్రి చిక్కని నక్షత్రాలు, పచ్చని చెట్ల నుండి వీచే చల్లని గాలి, వీధి చివర పెట్టిన స్పీకర్ నుండి సన్నగా లీలగా వినిపిస్తున్న సుమనోహర గీతాలు, అందంత మాత్రంగా వెలుగుతున్న సన్నని విద్యుత్ దీపాల కాంతి, ప్రేమ కురిపిస్తున్న చెలికాడు. ఇంతకంటే ఏం కావాలి అనుకుంది మీనా. అవతలి వాళ్ళతో సంభాషణ ఆగిపోయినా ఆ క్షణాన్ని చేజార్చుకోలేక మాట్లాడుతున్నట్టు నటిస్తూ అతని చేతి గోరుముద్దలు తింటుంది పసిపాపల. అయిపోయింది. ఆఖరి ముద్దతో దిష్టి తీసి కొద్దిగా ముందుకు వంగి ముంగురులు సవరిస్తూ చెంప మీద గాఢంగా ముద్దు పెట్టాడు. మీనాలేదో తెలియని పరవశం. బుగ్గలు ముద్దమందారంలా అయిపోయాయి. వసంత చిరుకోపంగా ఉంది. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. నాతో మాట్లాడటం మానేసి 15 రోజులైంది. ఇది ప్రేమతో ఇచ్చే పనిష్మెంట్. ఆమె రెండో చెంపవే కూడా ముద్దు పెట్టాడు. కొట్టేస్తాను మిమ్మల్ని, వేలు చూపించి చిన్నపిల్ల బెదిరించింది. నువ్వు కొట్టినా కౌగులించుకున్నట్టే ఉంటుంది బంగారం. బుగ్గకెళ్ళి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ జుట్టు పట్టుకుని గట్టిగా అరిచింది. చేతిలో ఫోన్ పక్కన పెడేసి ఉయ్యాల్లో కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కంటి కొన నుండి కిందకి జారకుండా గబుక్కున తుడిసేసింది. ఏమాత్రం చెప్పని తాకినా అతడి స్పర్శ తన నుండి వీడిపోతుందేమనే భయం కాబోలు. బద్ధకంగా నిద్రలేచి బయటకు వచ్చాడు వసంత్. చీపురు పట్టుకుని వరండా ఊడుస్తూ కనిపించింది మీనా. పెట్టుకోడక ఆనుకుని బుగ్గ కింద చెయ్యి పెట్టుకుని అపురూపంగా మీనాని చూశాడు. కొద్దిగా నీళ్లు చల్లి శుద్ధముక్క తీసుకొని అందంగా ముగ్గు పెట్టింది. తన వైపు ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. చెంప తడుముకొని అల్లరిగా నవ్వాడు. నన్నే ఏడిపిస్తారా? మీ పని చెప్తానుండండి. వసంత్ని నవ్వుతూ చూసి గుడ్ మార్నింగ్ అంకుల్ అంది. అంకులా? వసంత్ గుండు పట్టుకున్నాడు. ఎంత మాట అన్నావు మీనా? నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానా? ఉక్రోషంగా అడిగాడు. మీరేమన్నా 16 ఏళ్ళ బాలకుమారుడు అనుకుంటున్నారా? 30 దాటి ఆపే నా వయసు నాకు తెలుసు, నువ్వేం గుర్తు చేయనక్కర్లేదు చిర్రుబుల్లాడుతూ చెప్పాడు. కదా, అందుకే అంకుల్ అన్నాను. పోవయ్యా, నీకే వచ్చా ఏడిపించడం? నాకు వచ్చు. ఇంకోసారి తిక్క వేషాలు వేస్తే అందరి ముందు పిలుస్తా మూతి తిప్పుకొని చెప్పింది. ఈలోగా ఎదురింటి అమ్మాయి వసంతం చూసి హాయ్ అంది. మీనా, నన్నే అంకుల్ అంటావా? నీ పని చెప్తా ఉండు. నువ్వు కుళ్ళుకోకపోతే అడుగు. హా, రాక్షసంగా నవ్వుకున్నాడు. హాయ్. ఆ అమ్మాయికి హాయ్ చెప్పాడు. కొత్తగా వచ్చారా అని అడిగింది. అవునండి. మీనాకి బీపీ పెరిగిపోతుంది కానీ బయటపడట్లేదు. ఆ అమ్మాయి వసంత్తో నవ్వుతూ మాట్లాడుతుంటే అస్సలు నచ్చటం లేదు. ఒక్క నిమిషం అండి. ఆ అమ్మాయితో మాట్లాడటం ఆపి మీనాని, ఆంటీ కొంచెం తోడ్చు కుట్టే ఇస్తారా? పెరుగు తోడుకోలేదు అని అడుగుతాడు. ఆంటీయా? మీనా కంగారు పడిపోయింది. ఆ అమ్మాయి వినేసిందేమని భయం వేసింది. ఆంటీ మిమ్మల్ని వసంత రెట్టించాడు. మీనా ఏదో అనేలోగా ఆ అమ్మాయి వసంతని పిలిచింది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడిగింది. నా పేరు వసంత్. మీ పేరు? సరోజ. అమ్మాయి చెప్పింది. ఓహో, వాట్ ఏ స్వీట్ నేమ్. మీకు తెలుసా, మహేష్ బాబు సినిమాలో తమన్నా పేరు కూడా సరోజే. మీకోసం పాట కూడా పాడొచ్చు. మీ పేరు మీద ఆ సినిమాలో పాట ఉంది, మీకు తెలుసా? వసంత్ పాడుతుంటే గుబురు మీసులు అన్న వ్యక్తి గట్టిగా అరుస్తూ పైకొచ్చాడు. ఎవర్రా నా కూతురు కోసం పాట పాడింది అంటూ. వసంత్కి చెమటలు పట్టేశాయి. మీనా అహం చల్లారింది. వెంటనే గోడ దగ్గర దాక్కొని ఎవరతను మీనాని అడిగాడు. ఆజా ఆజా సరోజా అని పాట పాడారు కదా, వాళ్ళు నాన్నొచ్చాడు. సంబంధం మాట్లాడమంటారా? వసంత్ అంకుల్ ఆఖరి పదాన్ని వత్తి పలుకుతూ అంది మీనా. నేనేదో సరదా కన్నాను మీనా, ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి. పాపం వసంత పెక్కుమొహం వేశాడు.
నా అమాయకపు చక్రవర్తి మనసులో ముద్దుగా తిట్టుకొని ఏదో చెప్పి పంపేసింది. హమ్మయ్య! వెళ్ళిపోయాడా? వసంతి కొండంత భారం దిగినట్టే అయింది. ఇంకెప్పుడన్నా నన్ను ఆంటీ అంటారా? అనను తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు. అచ్చచ్చో! అందుకే పెద్దవాళ్ళతో పరాచకాలు ఉండకూడదు. వెళ్ళమ్మా, పక్కకెళ్ళి ఆడుకో. వసంత్ వెన్ను తట్టి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుతూ వెళ్ళిపోయింది మీనా. మీనా, నన్నే ఏడిపిస్తావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నందు, వసంత్ క్యారమ్స్ ఆడుతున్నారు. బోర్డు మీద ఆఖరి కాయిన్స్ మాత్రమే మిగిలాయి. ఎవరికి వాళ్ళే నెగ్గాలని చాలా టెన్షన్గా ఉన్నారు. వసంత్ గెలిచాడు. బావగారు, మళ్ళీ నేనే ఓడిపోయాను, ఇక ఆట ఆపేద్దాం అన్నాడు నందు. సరే, బోర్డు పక్కన పెట్టు. బయట చావపరిచి కూర్చుని ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. నందు, ఈరోజు సరోజ వాళ్ళ నాన్నని చూసావా? మీనా అడిగింది. లేదక్క. ఏం లేదు, పొద్దున్నెవరో అంకుల్ ఆమెతో మాట్లాడుతుంటే వార్నింగ్ ఇచ్చారంట, అతను నీకు తెలిసేమో అని అడిగాను. వసంత వైపు చూసి వెటకారంగా నవ్వింది. లేదక్క, నాకేం తెలీదు అన్నాడు నందు. బాలేదు, ఇదేం బాలేదు, మాట్లాడితే నన్ను అంకుల్ అంటుంది. నందు, మీ అక్క దేనికి భయపడుతుందో వసంత్ అడిగాడు. ఎందుక బావగారు, సరదాగా ఆట పట్టిద్దామని. మా అక్కకి దెయ్యాలంటే భయం అండి. మీనా, దొరికావుగా, ఆగు, నీ పని చెప్తా. నందు, నీకు కథ చెప్తా, వింటావా? చెప్పండి బావగారు. నా చిన్నప్పుడు మంచి హర్రర్ సినిమా చూశాను. పేరేంటి తెలుసా? అర్ధరాత్రి ఆడదెయ్యం. మీనా కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మో, ఇక్కడి నుండి జారుకుంటే మంచిది. వెంటనే అక్కడి నుంచి కదలిపోయింది. నందు, ఇక్కడెవరికో చాలా భయం అనుకుంటా. నాకేం భయం లేదు, మీనా అంది. నేనేం అడగలేదే అంటే నిజంగానే భయం అనమాట. ఏం కాదు, ఇలాంటి కథలు చాలా విన్నాను, చూశాను కూడా. ఇంకే, ఇక్కడ ఉండు మరి. ఉంటాను. సరే, కథ చెప్తా వినండి. నల్లటి చీకటి, దూరంగా అరుస్తున్న నక్కలు, చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతున్నాయి. వీధి దీపం వెలిగి ఆరిపోతూ ఉంది. ఇంటి ముందున్న బల్బ్స్ ఒక్కసారి టాప్ టాప్ అని పేరింది. వసంత్ మీనాని చూశాడు. భయంతో గుటకలు మింగుతుంది. గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటూ భయంకరమైన శబ్దం. మేడ మీద పెట్టగోడ దగ్గర నుంచున్న ఒక అమ్మాయిని ఎవరో గట్టిగా తోసేశారు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది, కానీ ఎవ్వరూ లేరు. నీ కథ తగలయ్యా, జరవర్చిపోయేలా ఉన్నాను కదరా. మీనాకి ఏడుపొక్కటి తక్కువ. గాలి కూడా భయంకరంగా నవ్వుతున్నట్టుంది. ఆమెతో ఎవరో మాట్లాడుతున్నట్టు, చెవిలో అరుస్తున్నట్టు. ఆపండి, మీనా గట్టిగా అరిచింది. వసంత్ నవ్వుకున్నాడు. ఎందుకు, నీకు భయం లేదు కదా? లేదు, కానీ నిద్ర వస్తుంది. మరో మాట చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. బావగారు, పాపం మా అక్క చాలా భయమండి, ఎక్కువ ఏడిపించినట్టున్నారు అన్నాడు నందు. నిజంగానా? తప్పు చేశానేమో. వసంత్ తనే తిట్టుకున్నాడు. ఇంట్లో మనుషులు లేక భయంగా అనిపించి బయటకు నిద్రపోదాం అనుకుంది మీనా. అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. వీధి దీపాలు తప్ప ఎక్కడా వెళుతుర్లేదు. గుండె వేగ కొట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వసంత్ మీద చాలా కోపం వచ్చింది. కానీ తనకి తెలియని విషయం ఏంటిదంటే, వసంత్ మీనాని గమనిస్తున్నాడు. ఆమె భయపడుతుందని తెలిసి ఇక మాట్లాడక తప్పలేదు. నందు, నేనిక్కడే ఉన్నాను. వంశీతో మాట్లాడి చాలా రోజులైంది. వాడు ఫోన్ చేస్తే ఒక పట్టాన వదలడు. కొంచెం గట్టిగా మీనాకి వినపడేలా అన్నాడు. మీనాకి గుండె దడ తగ్గింది. వసంత్ అక్కడే ఉన్నాడన్న ధైర్యంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది. తను నిద్రపోయేదాకా ఉండి మెల్లగా వచ్చి ఆ మంచం దగ్గర కింద కూర్చున్నాడు. సారీ బంగారం, ఇంత భయపడతావని తెలియదు. ఇంకెప్పుడు నిన్ను ఇలా ఏడిపించను, భయపెట్టను. మీనా చేతిని సున్నితంగా పట్టుకుని తలనిమినాడు. తను కూడా వసంత్ చేతి మీద తలపెట్టి హాయిగా నిద్రలోకి జారుకుంది. తెలతెలవారుతూ ఉండగా మీనాకి మేలుకు వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. కింద కూర్చొని తన చేతిని అలాగే పట్టుకుని కూర్చున్న వసంత్ కనిపించాడు. రాత్రంతా ఇక్కడే ఉన్నారా? నా కోసం అతని తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టింది. వసంత మెల్లగా కదిలాడు. వెంటనే అతని చేతి నుండి విడిపించుకుంది. వసంత్కి మేలుకు వచ్చింది. మీనా, లేచావా? క్షమించు, నువ్వు అంతలా భయపడతావని నాకు తెలియదు. అతని కళ్ళల్లో నీళ్లు. ఎందుకు వసంత్, మీరు తోడుండాలి అనుకున్న ప్రతిసారి నన్ను ఏడిపిస్తారు. ఎందుకు నేనంటే మీకు అంత చులకన? కళ్ళల్లో నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. బావగారు, బాధపడకండి.
అక్కడే వచ్చిన నందు అన్నాడు, ఏమో నందు, మీ అక్క నన్ను ఒప్పుకుంటుంది అన్న నమ్మకం పోతుంది. నందు కాసేపు ఆలోచించాడు. బావగారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అర్థం కాలేదు నందు. నేనున్నాగా మీ ప్రేమ పట్టాలు ఎక్కినట్టే. మీనా నా ప్రేమను ఒప్పుకుంటే చాలు, అంతకన్నా ఏం వద్దు. వసంత కళ్ళు చెమర్చాయి. నందు, ఇదంతా అవసరమా? వసంత అడిగాడు. అవసరమే బావగారు. వద్దు నందు, ఇప్పటికే మీనా చాలా బాధపడుతుంది. నేను తన్ని ఇంకా ఏడిపించలేను. నా మీద కోపంతో అలా ఉంది, కానీ ప్రేమ లేక కాదు. మేమిద్దరం త్వరలోనే ఒకటవుతాం. త్వరలో అంటే ఏ 60 ఏళ్ళకైనా? మనసులో ప్రేమని అలాగే దాచుకుంటే నా పిల్లల పెళ్ళిళ్ళతో మీ పెళ్ళి చేయాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి. మా అక్క మీకు తోడు అవసరం. ప్లీజ్ బావగారు. నందు మరి అంతలా చెప్తుంటే వసంత్ కాదలేకపోయాడు. నువ్వు ఫీల్ అవుతావు మీనా, కానీ తప్పట్లేదు. ఇలా అయినా మనసులో ప్రేమని బయటపెడితే నాకంతే చాలు అన్నాడు వసంత్. మీనక్క, మీనక్క, హడావుడి పడుతున్న నందుని చూసి ఏంట్రా అంత కంగారు పడుతున్నావు అంది మీనా. చుట్టాలు వస్తున్నారు. నీ దగ్గర 4 కుర్చీలు ఉన్నాయా? అవి ఇవ్వు, సాయంత్రం తెచ్చిస్తాను. చుట్టాలా? నాకు తెలియని చుట్టాలు ఎవర్రా? అయినా నువ్వేంటి ఏదో పెళ్ళి జరుగుతున్నట్టు అంత హడావుడి అవుతున్నావు? నువ్వు జీనియస్ అక్క, అన్నీ పలి కనిపెట్టేస్తావు. మన వసంత గారికి పెళ్లి చూపులు. తులసి పిన్నికి తెలిసిన వాళ్ళంట, మంచి సంబంధాలు. అమ్మాయి చాలా అందంగా ఉందంట. బావగారు హ్యాండ్సమ్ కదా, భలే జోళ్ళి. అన్నీ మాట్లాడుకున్నారు. ఒకరికొకరు నచ్చితే వెంటనే నిశ్చితార్థం చేసుకుని వెళ్తారట. వసంత గారికి పెళ్లి చూపులా? నన్నంత తేలిగ్గా మర్చిపోయారా? మనసులో మాట చెప్పట్లేదని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా? అంతేలే, నేనంటే పిచ్చిదాన్ని. అందరూ కావాలనుకొని ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాను. ఆమె కళ్ళల్లో నీళ్ళెప్పుడు చేరాయో కూడా ఆమెకి తెలియలేదు. నందు అక్కడ ఉండలేక, క్షమించక్క, ఇదంతా నీకోసమే, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మీనా, మంచి చీర కట్టుకో, ఇంటికి బంధువులు వస్తున్నారు. త్వరగా తయారై ఇంటికొచ్చాయి. పిన్ని, మీనా ఏదో అడిగేలోపే తను చెప్పవలసింది చెప్పి తులసి ఫోన్ పెట్టేసింది. ఈ రంగు వసంత్ గారికి చాలా ఇష్టం. చేతిలో ఉన్న చీరని తడుముతో అనుకుంది మీనా. ఆఖరిసరిగా తనకి ఇష్టమైన చీరనైనా కట్టుకుంటాను. బాధగా నిట్టూర్చి గబగబా తయారై తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పిన్ని, ఏమైనా సాయం చేయాలా? మీనా చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వద్దులే కానీ నాతో రా. మీనాని తులసి అందరికీ పరిచయం చేసింది. వసంత్ ఎక్కడ? ఆమె కళ్ళు అతని కోసం వెతికాయి. మీనా, ఇదిగో ఈ జ్యూస్ తీసుకెళ్ళి వసంత్ వాళ్ళకి ఇవ్వు. అమ్మాయి కూడా అక్కడే ఉంది, సరిగ్గా చూడు. మన వసంత్కి తగ్గ జోడి కాదా అని అంది తులసి. అలాగే పిన్ని. బాధంతా మింగేసుకుని తులసి చెప్పినట్టు మేడపైకి వెళ్ళింది. ఇదిగో తులసి, ఇప్పటికైనా వాళ్ళిద్దరూ బయటపడతారా? నమ్మకం అనేది నాకు లేదు అంది లత. ఏమో అక్క, చూద్దాం. మీనా వాళ్ళకం చూస్తుంటే తప్పకుండా మాట్లాడుతుంది అనిపిస్తుంది అంది తులసి. ఎక్స్క్యూజ్ మీ. మీనా తలుపు దగ్గర నుంచొని పిలిచింది. వసంత్ మీనాని చూసి, రా మీనా, అక్కడే ఉన్నారేంటి? పై గంభీరంగా అన్నాడు. కానీ ఆమెనలా చూడలేకపోయాడు. లతా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయినట్టు తను ఆశ్చర్యపోయాడు. బ్యూటిఫుల్. వసంత్తో మాట్లాడుతున్న అమ్మాయి మీనాను చూస్తూ చెప్పింది. నా మీనా కదా? వసంత్కి చాలా గర్వంగా ఉంది. నా పేరు స్నేహ. మీ పేరు అడిగింది. మీనా. మీనాక్షి. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది మీనా గారు, స్నేహ చెప్పింది. మీరు కూడా చాలా బాగున్నారు. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. సారీ, డిస్టర్బ్ చేశానేమో. టీపా మీద జ్యూస్ గ్లాస్ పెట్టి మీనా వెళ్ళిపోతుంటే స్నేహ పిలిచింది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసి, పర్లేదు మీనా, ఉండండి. మీరుంటే మాకేం ప్రాబ్లం? పాపం స్నేహకి అర్థం కాలేదు. ఇదేంటి, ఈ అమ్మాయి నన్ను ఉండమంటుంది? పెళ్లి చూపులు వాళ్ళిద్దరు కదా. మీనాకి వింతగా తోచింది. ఉండి మీనా, పర్లేదు వసంత్ అన్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నిసార్లు అంటుంటే కాదనలేక మొహమాటంగా అక్కడే దూరంగా కూర్చుంది. స్నేహ చాలా చలాకీగా ఉంది, నవ్వుతూ మాట్లాడుతుంది. వసంత్ ఆమెతో మాట్లాడుతూ మధ్య మధ్యలో మీనాని గమనిస్తున్నాడు. పాపం అమాయకంగా చూస్తుంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని. స్నేహ వసంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. వసంత్ ఇబ్బందిగా చెయ్యి కలిపాడు. మీనా కళ్ళల్లో సన్నని నీటి పొర. వసంత్కి కూడా చాలా అసహనంగా ఉంది.
స్నేహ మాట్లాడుతూ వసంత్ని హక్ చేసుకోబోయింది. మీనా వెంటనే స్నేహ చెయ్యి పట్టి ఆపి వసంత్ పక్కన నించుంది. అమ్మయ్య! వసంత్ ఊపిరి పీల్చుకున్నాడు. స్నేహ అయోమయంగా చూసింది. అప్పటికే లత, తులసి, నందు, స్నేహ వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చారు. మీనా స్నేహ చేతిని సున్నితంగా తప్పించి వద్దు అన్నట్టు తల అడ్డంగా తిప్పి పక్కనే ఉన్న వసంత్ జుట్టు చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. మీనా వసంత్ ఎంతో ప్రేమగా పిలిచాడు. మీనా భుజం చుట్టూ చెయ్యి వేసి మరీ దగ్గరగా తీసుకున్నాడు. తన్ని చుట్టుకున్న రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. నేనున్నాను అన్నట్టు. స్నేహ గారు, నాకు వసంత్ గారంటే చాలా ఇష్టం. ఇంతవరకు చెప్పకపోవటం, ఇలాంటి సందర్భంలో చెప్పడం నా తప్పే, క్షమించండి. వసంత్ గారు లేకుండా నేను ఉండలేను. ఆమె గొంతు చీరబోయింది. మీనా, మీరేం మాట్లాడుతున్నారు? స్నేహకి అర్థం కాలేదు. లత కల్పించుకొని, అమ్మ స్నేహ, మీరు కిందకి రండి, అంతా చెప్తాను, తీసుకువెళ్ళిపోయింది. ఏంటి మీనా, అందరి ముందు మా పరువు తీసేశావు. వసంత్ అంటే అంత ఇష్టమైనప్పుడు ముందే చెప్పాల్సింది. పాపం స్నేహ ఎంత బాధపడితో ఏమో, పిచ్చిపిల్ల. తులసి కోపం నటించింది. అవునక్క, నందు ఏదో చెప్పబోతుంటే, నందు ఇక చాలు, మీనాని ఏడిపించద్దు, వసంత్ అన్నాడు. అది కాదు బావగారు, చెప్తున్నానా వద్దని. అతని మాట చాలా గంభీరంగా ఉంది. బాబోయ్, మా బావగారి కోపం వచ్చిందే. పద విని పోదాం, ఎంతైనా వాళ్ళు ఒకటే. వసంత్ వైపు బొటనవేలు చూపించి తులసి, నందు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మీనా ఇటు చూడు. తన గుండెల మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకున్న మీనా చుబకం పట్టుకొని పైకెత్తి ఇలా అన్నాడు. ఏడ్చేచ్చి మీనా మొహం వాడిపోయింది. అయ్యో చూడు, మొహం పీకిపోయింది. ఇలా రా. పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి మీనాకి ఎదురుగా కూర్చున్నాడు. నా మీద నమ్మకం లేదా మీనా? నీకు తప్ప వేరొకరికి నా జీవితంలో చోటిస్తానా? లాలనగా అడిగాడు. అందుకే నేనా పెళ్లి చూపులు పెట్టుకున్నారు? చిరుకోపంగా అంది. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఎవరి పెళ్లి చూపులు జరగలేదు. స్నేహ తులసి గారి ఫ్రెండ్ కూతురు. ఆ అమ్మాయి కూడా మంచి రెస్టారెంట్ పెట్టాలని కోరికట. ఆ విషయం గురించే మాట్లాడుతుంది. అయితే ఇదంతా నందు ప్లాన్. మనిద్దరం కావాలని ఇంత చేశాడు అన్నాడు వసంత్. అవునా? మీనాకి నెత్తి మీద నుండి పెద్ద భారం దించినట్టు అయింది. నేనంటే చాలా ఇష్టం కదా మీనా, ఇన్ని రోజులు ఎందుకు దూరం పెట్టావు? కనీసం ఇప్పుడైనా చెప్పు, నాకు అది చాలు. మీనా చేతులు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అసలు ఆ రోజే మీ మనసులో మాట చెప్పి పెళ్లి చూపులు ఆపేస్తే ఇంతవరకు వచ్చేది కాదుగా. మీనా బొంగుమూతి పెట్టుకుంది. అది నా తప్పే, చెప్పలేదు. ఒకే ఒక కారణం మీనా, కుటుంబం లేదు, నాకంటూ ఎవరూ లేరు. నేను నాకిచ్చి పెళ్లి చేస్తారా అనిపించింది, అందుకే చెప్పలేదు. వసంత్ అతని నోటి మీద వేలు పెట్టి, మీకెవరూ లేరా? నేనున్నాను కదా, నేను మీదాని కాదా? ఇంకెప్పుడు అలా అనకండి. మీతో ఎవరున్నా లేకున్నా ఈ మీనా ఎప్పుడూ ఉంటుంది. ఆఖరి వరకు, చావులో కూడా మీకంటే ముందే చచ్చిపోయి దేవుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. వసంత్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఆమె ప్రేమకి అతను కరిగిపోయాడు. నాకు తెలుసు. నా బంగారం. ఆ ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టాడు. తడితీడిన వసంత్ కలిపే ప్రేమతో గులాబీ పేదాలు అద్ది వెచ్చని ప్రేమ సంతకాలు చేసింది. వసంత్ అందంగా నవ్వాడు. మీనా సిగ్గుపడింది. ఒక్క నిమిషం చిన్న గిన్నెలో నీళ్లు, కాటన్ పట్టుకొచ్చాడు. ఇదెందుకు? మీనా అడిగింది. ఒక చేత్తో ఆమె చుబుకం పట్టుకొని మరో చేత్తో ఆ ముఖం పట్టుకొని మేకప్ ఎందుకు వేసుకున్నావు? నేను ఆశ్చర్యపోయా తెలుసా. ఆమె పెదాలకు అద్దుకున్న రంగు తుడిచి జుత్తు సరిచేసి బుగ్గలకు అంటుకున్న గులాబీ రంగు తుడిచేస్తూ అడిగాడు. నందు చెప్పాడు ఆ అమ్మాయి చాలా బాగుంది అని. అందంగా తయారైతే తనకంటే నేనే బాగుంటాను అనుకొని నన్ను వదలరని తలదించుకొని చెప్పింది. పిచ్చి. పక్కన కూర్చొని ఆమె తలని భుజం వైపు ఆనించుకున్నాడు. నా స్థానం ఇది కాదు. ఇది కొద్దిగా కిందకు జరిగి వసంత్ ఎదపై తలవాల్చి అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. ఇంత ప్రేమ దాచుకున్నావా? మీనాని మరింత దగ్గరగా పొదుపుకుంటూ అడిగాడు. భయం వసంత్ గారు, నాకు ఇష్టమైంది నాతో ఉండదనే భయం. మీ విషయంలో అదే జరిగింది. నేను ఎప్పుడు దగ్గర అవ్వాలనుకున్నా దూరంగా వెళ్ళిపోయేవారు. అందుకే చెప్పలేదు. నా జీవితాన్ని ఇంకొకరితో ఊహించుకోలేకపోయాను. మిమ్మల్ని చూస్తూ అయినా బతికేద్దాం అనుకున్నా, కానీ మీరు ఇంకొక అమ్మాయి చేయి పట్టుకున్నా చూడలేకపోయాను. అందుకే ధైర్యం చేసి చెప్పేశాను.
ఈ వసంత్ ఎప్పటికీ నీవాడే బంగారం మీనా పాపిట్లో ముద్దు పెట్టి చెప్పాడు. వసంత్ గారు, మన పెళ్ళి ధూమ్ధామ్గా చేసుకుందాం, ఏమంటారు? చిన్న పిల్లల అడిగింది. నీ ఇష్టం మీనా, కానీ మన దగ్గరంతా బడ్జెట్ లేదేమో. హలో, ఈవెంట్ మేనేజర్ ఇక్కడ. ఉన్న బడ్జెట్లోనే అరేంజ్ చేస్తా, బాగా చేసుకుందాం. ఎలాగో క్యాటరింగ్ మీరే చూసుకుంటారుగా. హా, అవును మిస్ మీనాక్షి. మీరెలా అంటే అలా మేడం గారు. మీనా మాట్లాడుతూనే హాయిగా వసంత్ ఎదిపై తలపెట్టి నిద్రలోకి జారుకుంది. ఆ బుగ్గపై అంటీ అంటనట్టు పెదాలు తాకించి అబ్బురంగా చూసుకున్నాడు. మీనా వసంతల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. మిస్ మీనాక్షి నుండి ఆమె గుర్తింపు మీనాక్షి వసంతగా మారిపోయింది. వసంత్కి ఇంకొక కుటుంబం ఉంది, మీనాకి వసంత్ తోడుంది. కాంతారావు మీనా జోలికి రావట్లేదు. కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించినా పట్టించుకోలేదు. వాడి పీడ విరగడైంది అనుకుంది. కానీ ఆమెకు తెలీదు వసంత్ కాంతారావుకి ఎప్పుడో చెక్ పెట్టేశాడని. పెళ్ళయ్యాక కుటుంబం అంతా సరదాగా ట్రిప్ ప్లాన్ చేశారు. నందు తర్వాత నువ్వే, నీ పెళ్ళికి మేమిద్దరం హడావుడి చేస్తాం వంశీ అన్నాడు. మా పుచ్చి బావమరిది పెళ్ళి ఎలా చేస్తానో చూడు. ఈ వసంత్ ఉండగా వాడికేం తక్కువ, అంతే కదా నందు? అంతే బావగారు. నందు బ్లష్ అవ్వడం చూసి అందరూ నవ్వుకున్నారు. ఏంట్రోయ్ బ్లష్ అవుతున్నావు, మనసులో ఎవరైనా ఉన్నారా? అది అది ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా స్నేహ, తెగ నచ్చేసింది నాకు. రే, తను నీకంటే పెద్దదిరా. అయితే ఏంటి, ఒక మహేష్ బాబు, ఒక సచిన్, ఒక ప్రియాంక చోప్రా, ఒక ఐశ్వర్య రాయ్, వీళ్ళు అందరినీ ఆదర్శంగా తీసుకుంటాను. ప్రేమకి మనసు ముఖ్యం, కానీ వయసు ముఖ్యం కాదక్క, వయసు ముఖ్యం కాదు. ఏం మాయ చేసావే? సినిమా చూశారుగా, చూసిన ప్రతిసారి ఏదో మాయ చేస్తుంది. రే నందు, ఆపరా పాపం, ముందు చక్కగా సెటిల్ అవ్వు. ఛీ, మీ అందరికీ నేనంటే కుళ్ళే. నందుడు చూసి అందరూ నవ్వుకున్నారు. అందరూ 10 రోజుల ట్రిప్ తర్వాత ఇంటికొచ్చి అలసిపోయి నిద్రలో ఉన్నాడేమో ఉలిక్కిపడి కళ్ళు నిలుక్కుంటూ లేచాడు. ఏంటి మీనా నిద్రపోని? అది కాదు వసంత్, తర్వాత తీరిక నిద్రపోవచ్చు. ముందు మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఆ టేబుల్ మీద పేరు పెట్టాను, అవి వేసుకోండి. తప్పదా? తప్పదు. సరే, ఏం చేస్తాం? అలానే జోగుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. రండి వాకింగ్ వెళ్దాం. మీనా, అబ్బబ్బబ్బా ఎందుకు ఇలా అరుస్తారు? ఇంకా చీకటి కూడా పాలేదు, హాయిగా నిద్రపోతున్నా. నన్ను పని కట్టుకొని మరీ లేపి వాకింగ్ అనడం ఏమైనా సబవుగా ఉందా? వసంత్ ఏడుపు ఒకటే తక్కువ. నా పుచ్చి కదూ, ఈ ఒక్కసారికి ప్లీజ్. నువ్వు మరీ అంత గారంగా అడగక్కర్లేదు, పదా. సో స్వీట్. రండి. అతని జాడలోనే చెయ్యి పట్టుకొని నడిచింది. ఇంకా తెల్లవారలేదు, వెన్నెలు పరుచుకొని ఉంది. అటు ఇటు పచ్చని చెట్లు, చల్లని గాలి. ప్రపంచంలో తామిద్దరే ఉన్నట్టు ఒకరిచే ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. మీనా, ఈ దారి వెంట తీసుకొచ్చావేంటి? వసంత్ అడిగారు. మీకు గుర్తుందా వసంత్, మొదటిసారి మనం కలిసినప్పుడు ఇలానే వచ్చాం. అవును కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. సూర్యకిరణాలు నెమ్మదిగా పరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పచ్చని చెట్లపై ఏటవాలుగా పడే వేకువ తాలూకా వెలుగును చూస్తూ నుంచుంది మీనా. చాలా బాగుంది కదా మీనా? భుజం మీద తలపెట్టి అడిగాడు వసంత్. అతని వైపు తిరిగి చిన్నగా బ్యాగ్లో డైరీ మిల్క్ తీసి నోటికి అందించి చెప్పింది. హ్యాపీ లవ్ డే. లవ్ డే? ఇదేంటి మీనా కొత్తగా? ఈరోజు మన ఇద్దరం మొదటిసారి పరిచయం అయిన రోజు. నిజంగా? అవును వసంత్ గారు, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీనా. నాకు కూడా. ఇదిగో నా తరపు నుండి చిన్న బహుమతి. ఏంటిది? తెరిచి చూడండి. జీవం లేని పూలతోట లాంటి నా జీవితంలోనికి నీ రాకతో వసంతాలు పూయించావు. తోడి నీడ నువ్వే. నన్ను నీ కనుపాపలతో నింపేసుకున్నావు. ప్రేమ మించిన ఆరాధనతో నువ్వెప్పుడు నాలో నిండిపోయావు. నీతో ఈ బంధం కడవరకే కాదు, కలలా మారినా నేను నీ దారిని, నువ్వు మాత్రం నా ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను. జన్మజన్మల బంధము, నేను ఎప్పటికీ నీ దాన్ని. మీ మీనాక్షి వసంత్. వసంత్ మీనాల ఫోటో, దాని మీద తన మనసుతో రాసిన మాటలు అందంగా చెక్కిన ఫ్రేమ్ వసంత్కి బహుమతిగా ఇచ్చింది. ఫోటోని కింద రాసిన పదాల్ని గుండెకి హత్తుకున్నాడు. నేనెప్పుడు నీతో ఉంటాను మీనా. హ్యాపీ లవ్ డే. ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. మీనా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వాటిని సున్నితంగా తుడిచి ఆ ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు.
లేత నారింజ రంగుతో కూడిన సూర్యకిరణాల కాంతి ఆమె చెంపను తాకి వింత రంగుని సంతరించుకుంది. సుతారంగా చెక్కిలి మీటుతూ అదురుతున్న ఆమె అదరాలు ఆర్తిగా అందుకున్నాడు. ఇరువురి శ్వాసలు ఒకటయ్యాయి. ప్రేమతో ఊపిరి అందించాడు. అతని ప్రేమలో ఆమె లోకాన్ని మరిపించేసింది. ఐ లవ్ యూ వసంత్ భారంగా ఊపిరి తీసుకుంటూ అతని ఎదపై చిరుముద్దు ఇచ్చి చెప్పింది. ఐ లవ్ యూ మీనా పదిలంగా ఆమెని పొదిపి పట్టుకున్నాడు. ఇరువురు హృదయాల్లో ప్రేమరాగం. ముచ్చటైన జంటను చూసి ప్రకృతి మురిసిపోయింది. ఇక స్టోరీ ముగించేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళు ఇంత ఆనందంగా జీవితాంతం ఉంటారు కాబట్టి. ఇక మనం చెప్పుకునేది ఏముంటుంది, వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటే అన్నట్టు స్టోరీ అయిపోయింది. స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీలా స్టోరీస్ ఇలా వినటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. అంతకంటే ముందుగా ఈ స్టోరీకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.